హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మేము కేజీ మినపప్పుకి చూపిస్తున్నామండి. ఈరోజు ముందుగా మినపప్పు బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. 1 కేజీ మినపప్పుకి 1 గ్లాసు రైస్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసి వేయించుకుంటున్నామండి. ఇదిగో ఇలా వేయించుకున్నాం. ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ముందుగానే వేయించి పెట్టుకున్నాను. ఈ గ్లాసు రైస్ తీసుకోవాలి. కేజీ మినపప్పుకి కొంచెం కొంచెంగా వేసి వేయించుకోవాలి. ఇది మనం వేయించిన బట్టే సున్నుండ టేస్ట్ అనేది ఉంటుంది. సో వేయించిన దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. కొంచెం పప్పు వేసామంటే కొంచెం రైస్ కూడా వేసి 2 కలిపి వేయిస్తూ ఉండాలి. ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలండి. ఇది కూడా వేగిపోయింది, పక్కకు తీసి పెట్టుకుందాం. దీన్ని కూడా వేసి వేయించేసుకున్నామండి. ఇది చల్లారిన తర్వాత మిల్లి పట్టించేసుకోవాలి. మేము పిండి మిల్లి పట్టించేసుకున్నాము. పిండి కూడా కొంచెం చల్లబడిపోయింది. ఇప్పుడు కేజీ పిండికి కేజీ షుగర్ పౌడర్ చేసుకొని కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. కేజీ మినపప్పుకి గ్లాస్ రైస్ వేసాము వేయించుకున్నప్పుడు. కేజీ పావు షుగర్ పౌడర్ వేస్తున్నాము. ఇంకొంచెం స్వీట్ తక్కువ తింటాము అనుకున్న వాళ్ళు కేజీ వేసుకున్న సరిపోతుంది. బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాము. కేజీ మినపప్పుకి కేజీ పావు షుగర్ పడుతుంది, 1/2 కేజీ నెయ్యి పడుతుంది. నెయ్యి కొంచెం వేడి చేసి వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటూ ఉండాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కాగిన నేతిలో వేసి కొంచెం వేగినంత వరకు ఉంచి ఇందులో కలిపేసుకోవాలి. వేడివేడి నెయ్యి కదండి, అందుకని కొంచెం చల్లని వరకు గరిటతో మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆ వేడి నెయ్యిలోని వేస్తున్నాము. మరి ఎక్కువ హీట్ అయినా కూడా మాడిపోతాయి కాబట్టి వేడి చేసిన నెయ్యిలోని వేయించి తీసేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, ఏమైనా వేసుకోవచ్చు. మేమైతే కాజు, బాదం, పిస్తా వేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాము. మిగిలిన నెయ్యిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఉండలు చుట్టుకుందాము. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చల్లారినంత వరకు గరిటతోనే కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. మీకు ఏ సైజు ఇష్టమైతే ఆ సైజు చుట్టుకోండి. మేమైతే ఈ సైజులో చుట్టుకున్నాము. అయిపోయి కేజీ పిండికి సున్నుండలు అయిపోయండి. యాక్చువల్గా మేము 2 కేజీలు పిండికి చేయాలనుకున్నాము. ప్లేస్ సరిపోక కేజీ వేరుగా చేసుకుంటున్నాము. సో ఈ సెకండ్ టైం సేమ్ ప్రాసెస్ అండి. పిండి, షుగర్ పౌడర్ అన్నీ సేమ్ ప్రాసెస్లో తీసుకోవాలి. 2 కేజీస్కి మనకి ఎన్ని సున్నుండలు వచ్చాయి? 100 పైనే వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.